ఈవినింగ్ స్నాక్స్లోకి మా పిల్లలైతే పానీపూరి కావాలి అని అడిగారండి. నాకైతే పానీపూరి చేయటం అయితే రాదు, నేను ఎప్పుడు అసలు ట్రై కూడా చేయలేదు. సరే అని చెప్పి ఆన్లైన్లో మనకి పూరీస్ అమ్ముతారు కదా ఇట్లాగ ఇన్స్టెంట్గా, అవైతే తీసుకున్నాను. మిగిలిన ప్రాసెస్ అంతా నేనే ఇంట్లో చేసుకున్నాను. బఠానీలు ఉంటాయి కదా, అవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే బంగాళదుంప, అవి రెండు కలిపి కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్కి అయితే ఉడకబెట్టుకున్నాను. సాఫ్ట్గా ఉడికిపోయినాయి. నెక్స్ట్ పానీ కోసం అయితే మనం పుదీనాకు, కొత్తిమీర, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని పానీ అయితే తయారు చేసుకున్నాను. ఇదైతే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఎగ్జాక్ట్గా బయట ఎలాగ ఉంటామో అలాగే ఉంది పానీ అయితే మాత్రం. నెక్స్ట్ ఈ ఉడికిపోయిన వాటిని పేస్ట్ లాగా చేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక మసాలా అయితే ఇచ్చారు, ఆ మసాలాని యాడ్ చేసేసుకున్నాను. సన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ముందే ఉంచేసుకున్నాను అన్నీ. పూరీస్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకేముంది, అన్నీ అయిపోయినాయి కదా. పానీపూరి అయితే ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే పానీ వల్లే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది అనిపించింది. పానీయే పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. మిగిలిన కర్రీ అయితే యావరేజ్గానే ఉంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను కూడా నోట్లో పెట్టుకోగానే ఎగ్జాక్ట్గా బయట ఎలా అయితే దొరుకుతుందో అట్లాగే అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ అంతా ఎలాగో యూట్యూబ్లోనే ఉంది కదా, అదే చూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకోవాలనుకున్నా. కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.